నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకర. ఈరోజు కార్నర్ లైబ్రరీలో మనం జనరల్ టాపిక్స్లోకి మళ్ళీ రావడం జరిగింది. ఒక 2 రోజుల నుంచి కొంచెం పొలిటికల్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ మాట్లాడడం కొంతమందికి నచ్చిన, కొంతమంది కామన్ లైబ్రరీకి commonlibrary@gmail.comకి కూడా మెసేజ్ పెడతా ఉన్నారు. ఐఎమ్ సారీ ఫర్ టేకింగ్ కంప్లీట్ పొలిటికల్ సైడ్ ఫ్రమ్ లాస్ట్ 2 days. ఈరోజు ఫ్రెష్గా మనం టాపిక్లో మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఒక 717 ఈమెయిల్స్ ఒకటే అంశం మీద లాస్ట్ 1 monthలో రావడం జరిగింది. మేము లాయర్ అవ్వాలనుకుంటున్నాం, మేము లా చేస్తాం, మేము ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, లా ఎలా చేయాలి, చేసిన తర్వాత కెరీర్ ఎట్లా పర్సూ చేసుకోవాలి, మాకు కూడా చాలా ప్రజా సమస్యల మీద పోరాడాలని ఉన్నదని చాలామంది మిత్రులు ఇదే అంశాన్ని ఒక 70-80 విధానాల్లో వాళ్ళ క్వశ్చనర్స్ అడగడం జరుగుతున్నది. సో క్లుప్తంగా ఐ థాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఇన్ వన్ ఆన్సర్ ఒక వీడియోలో చేస్తే మంచిగా ఉంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. మొదటగా నేను ఒక జనరల్ ఉపోద్ఘాతం చెప్పి దాని తర్వాత లా ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎవరు చేయొచ్చు అనేటువంటి దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు సమాజంలో 2 రకాల మనుషుల్ని నేను చూస్తూ వచ్చాను అబ్జర్వేషన్లో. ఒకటి అతి ఊహా తత్పరతతో బాధపడేటువంటి వ్యక్తులు, 2 జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షించేటువంటి వ్యక్తులు. ఇదేంటన్నా 2 ఒకటే కదా, అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే అది కూడా ఊహలోంచి పడుతుంది కదా, అది కూడా అతి ఊహే కదా అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ కాదు, జాగ్రత్తగా ఆలోచిస్తే వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్లు నేనేం గమనించాను అంటే, జీవితంలో బాగా ఆస్పైర్ చేసి ఆ ఆస్పైర్ నుంచి వాళ్ళు ఏ రకమైన స్టెప్స్ తీసుకుని ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ కింద మారారో, అలాగే అతిగా ఊహించుకుని, అంటే ఆస్పైర్కి కాన్స్పైర్కి డిఫరెన్స్ ఉంటుంది. కాన్స్పైర్ అంటే వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి నెగిటివిటీ ఎత్తుక్కుంటూ ఉంటారు అనమాట. సో ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే, మేము ఎక్కడున్నాం, ప్రస్తుతం మాకున్న వైబిలిటీ ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా జీవితం ఏంటి, నా ఆదాయపు వనరు ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, అక్కడికి చేరుకోవాలంటే నాకేం కావాలి, అవి నేను ఎలా సంతరించుకుంటాను, లేదా నాకున్నటువంటి సాధ్యాపసాధ్యాలు ఎంత, లిమిటేషన్స్ ఏంటి, లిమిట్లెస్ యాక్టివిటీస్ ఏం చేయగలుగుతానని ఎప్పుడు కూడా సెల్ఫ్ రెట్రోస్పెక్షన్ అంటే స్వీయ విమర్శ చేసుకుంటా, స్వీయ పరిశీలన చేసుకుంటా, తమను తాము చక్కదిద్దుకుంటా, ఎవరి జోలికి వెళ్ళిపోరు, వాళ్ళ గోల్ ఏంటి, గమ్యం ఏంటి, వాటికి ఎలా రీచ్ అవ్వాలని చాలా చక్కగా టార్గెట్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. చాలా క్యాలిక్యులేటెడ్గా, డిసిప్లిన్డ్గా ఎదరికి మూవ్ అవుతూ ఉంటారు. ఇక 2వది నేను చెప్పాను కదా, అతి ఊహ తత్పరత. అత్యధికులు అతి ఊహకి ఆశకి మధ్య డిఫరెన్స్ తెలియదు. అంటే దేనైనా ఆస్పైర్ చేయడానికి మధ్య, దాన్ని ఊహించుకోవడానికి మధ్య తారతమ్యం తెలియదు. అతి ఊహ తత్పరులు ఏం చేస్తారంటే, వాళ్ళ ఉద్యోగం ఉదాహరణకి చిన్న ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏదైనా పెద్దది ఊహిస్తున్నారు అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం అనేటువంటి దానికి సాధ్యాపసాధ్యాలు బేరీ చేసుకోరు. అన్నీ సాధ్యమైనటువంటి కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కింద మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళు జీవితాన్ని వెళ్ళబుచ్చుతా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు సాధించలేకపోయిన దానికి చుట్టుపక్కల పరిస్థితుల్లో, వ్యక్తులో, వ్యవస్థలో కారణం అని వాళ్ళని బ్లేమ్ చేస్తా అక్కడ ఆగిపోతూ ఉంటారు. వాళ్ళకి జీవితంలో ఏం ప్రోగ్రెస్ అవ్వరు. మీరు గమనించండి, చాలా సందర్భాలు నా 5 ఏళ్ళ రాజకీయ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ చాలామందిని చూసా. చాలామంది చాలా ఊహలతో మాట్లాడి క్యాలెండర్లో డేట్లు మారిపోయినాయి తప్ప వాళ్ళ జీవితాలు ఏం మారలా. దానికి ఎవరో ఒకరు కారణం చూపెడతా ఉంటారు, పలానా వాళ్ళు ఆపారనో, పలానా వాళ్ళు చేశారనో. నిజంగా ఆస్పైర్ చేసే వ్యక్తిని ఎవ్వరు ఆపలేరు. అతను ఆపర్చునిటీస్ని మాత్రం అప్పటికి ఏదన్నా అంటే, ఆ పలానా మా ఉదాహరణ లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పలానా కేసు మనకు వచ్చింది అనుకోండి, ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళి నెగిటివ్ చెప్తారు, లేకపోతే ఆ క్లయింట్ని మన దగ్గర నుంచి తీసుకెళ్దాం అనుకుంటారు. ఇట్లాంటి ఏదైనా అక్కడి వరకే ప్రయత్నాలు ఆగిపోతారు. అలాగని మనలో విద్వత్ ఉందనుకోండి, ఒక కేసు రీడింగు, డ్రాఫ్టింగు, ప్లీడింగ్ అండ్ ప్రాక్టీసెస్లో పర్ఫెక్షన్ ఉందనుకోండి, నెల ఆపుతారా, 2 క్లయింట్లను ఆపుతారా, 3 ఆపుతారా, 10 మందిని ఆపుతారా? అలాగా నిజమైన టాలెంట్ మీలో ఏ రంగంలో ఉందనేటువంటిది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. మీరు ఆస్పైర్ చేసేసినంత మాత్రాన అది మీ జెనెటికల్గా మీకు ఉన్న టాలెంట్ ఏదైతే ఉంటుందో దాంతో మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, మీరు చేసిన ఉపయోగం ఉండదు. లా ఫీల్డ్ అనేటువంటిది మోర్ ఆఫ్ ఏ ఒరైటరీ సబ్జెక్ట్, మోర్ ఆఫ్ ఏ ఇన్డెప్త్ స్పాంటేనియస్ సబ్జెక్ట్ విచ్ కోరిలేట్స్ లా అండ్ యువర్ కామన్ సెన్స్. అంటే ఇప్పుడు లాయర్ ఎవరైనా అవ్వచ్చు, ఎల్ఎల్బి చేయొచ్చు, చదవచ్చు, ఎకనామిక్స్లో ఎక్సెల్ అవ్వచ్చు, డిగ్రీ తీసుకోవచ్చు. లా డిగ్రీ తీసుకోవడానికి, ప్లీడింగ్స్ అండ్ ప్రాక్టీస్లో కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. నేను మిత్రులకి క్లుప్తంగా చెప్పదలుచుకున్నదాలు ఏంటంటే, మీరు మొదటగా లా ఎందుకు చేయదలుచుకుంటున్నారన్నది ఆలోచించండి. చాలామంది లాయర్లు ఉంటారు, వేలాది మంది లాయర్లు ఉంటారు.
ఆ లాయర్లందరూ కూడా కెరియర్లో ఎక్సెల్ అవ్వకపోవడానికి విభిన్నమైన కారణాలు ఉంటాయి. కానీ కొన్ని మనం జనరిక్గా చెప్పుకోవాల్సినప్పుడు ఏం చెప్పుకుంటాం అంటే, ఒకటి దీని మీద నుంచే మనీ ఈల్డ్ చేయాలన్నప్పుడు కేసులు పెర్నియల్గా ఉండవు. అంటే సంవత్సరం పొడుగుతా కూడా ఖచ్చితంగా కేసులు వచ్చి పడిపోతాయనేటువంటిది ప్రతి లాయర్ జీవితంలో ఉండదు. సో మీ ప్రథమ ఆదాయపు వనరు ఈ ఫీల్డ్ నుంచి అనుకోండి, ఆ విషయంలో 1-10 సార్లు పరిశీలించుకోండి. ఒక్కో లాయర్ ఎక్స్ఎల్ఐ ఎస్టాబ్లిష్ అవ్వడానికి 2 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, ఊరిలో ఉండి ప్రాక్టీస్ చేస్తే 10 ఏళ్ళు కూడా పట్టొచ్చు. అంటే ఇప్పుడు మీరు 30లో ఉండి లేదా 25లో ఉండి లా చేయడానికి డైరెక్ట్గా మీ డిగ్రీ తర్వాత అనుకోండి 3 ఇయర్స్ లా కోర్స్, ఇంటర్మీడియట్ అనుకోండి 5 ఇయర్స్ లా కోర్స్ అనేటువంటిది చేస్తే 30 ఏళ్ళ వయసు వచ్చేస్తుంది 25 ఏళ్ళ తర్వాత. ఆ 30 ఏళ్ళ వయసు తర్వాత ఎక్కడైనా జూనియర్ కింద జాయిన్ అయ్యి అసలు డ్రాఫ్టింగ్ ఎలా చేస్తారు, ఫైలింగ్ ఎలా చేస్తారు, ప్రతి ఫైలింగ్లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏముంటాయి, ఏ సెక్షన్కి వెళ్ళాలి, ఎస్ఆర్ నెంబర్ అలాగవుద్ది, మెయిన్ నెంబర్ అలాగవుద్ది, రెస్పాండెంట్కి నోటీసులు ఎలా సర్వ్ చేపిస్తాం, ఎవరిని పార్టీలు చేస్తాం, ఏ మిస్టేక్స్ ఉంటాయి, బెయిల్ ఆర్డర్కి ఏ ఫామ్ మూవ్ చేస్తాం, ఏం చేస్తాం, ఇలా ప్రతి అంశాన్ని తెలుసుకోవడానికి మీకు బాగా జీల్ అండ్ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటే 1 మంత్లో నేర్చుకోవచ్చు, 6 మంత్స్లో నేర్చుకోవచ్చు, 1 ఇయర్లో నేర్చుకోవచ్చు. ఇది నేర్చుకోవడం వరకే. నేర్చుకున్న దాన్ని మళ్ళీ ప్రాక్టికల్ వరల్డ్లో అప్లై చేయాలి అంటే క్లయింట్స్ మీ దాకా రాగలగాలి. అటువంటి అవుట్ సైడ్ మార్కెటింగ్ చేయడానికేమో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం లాయర్స్ తమను తాము ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగే అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఉండదు. మరి క్లయింట్స్ రావాలి అంటే వచ్చిన క్లయింట్ దగ్గర మీరు ప్రాపర్గా సర్వీస్ అందించాలి. త్రూ మౌత్ టాక్ అతను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలగాలి. మీ వెబ్సైట్కి ఎక్కువ క్లిక్స్ రాగలగాలి. మీరు ఎస్ఈని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసుకుంటా ఆన్లైన్ టూల్స్ని మ్యాక్సిమం ఎంతవరకు వినియోగించుకోగలుగుతారు, అది మార్కెటింగ్ కింద కాకుండా కేవలం మీ సర్వీసెస్ వరకు ఎలా చెప్పగలుగుతుందని చూసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటా ముందరికి వెళ్ళినప్పుడు ఆ థ్రెడ్ కంటిన్యూగా చేయాలి, నడిపించాలన్నప్పుడు ఆ కన్సిస్టెన్సీ లోపించవచ్చు. సో అందుకని నల్లకోట వేసుకుంటే ఏదో గౌరవం అప్పటికి వచ్చేస్తుంది అనేటువంటిది అది కేవలం మీ అపోహ మాత్రమే. ఎప్పుడైనా కోర్టుకి సరదాగా మీ నియరెస్ట్ కోర్టుకి వెళ్ళండి. చాలామంది అన్ఐడెంటిఫైడ్ లాయర్స్ కూడా కనబడతారు, చాలా కాలం సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు ఈ సమాజంలో వాళ్ళ మార్క్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అందుకని జాగ్రత్తలు తీసుకుని ఏ ప్రొఫెషన్ అయినా, డాక్టర్ చదివితే గొప్ప అయిపోతాం, ఇంజనీర్ చేస్తే గొప్ప అయిపోతాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం గొప్పలు చేయదు. ఆ ఎడ్యుకేషన్ని రియల్ లైఫ్లో ఎక్కడ అప్లై చేస్తున్నాం, కామన్ ఎయిర్స్కి ఆ అప్లికేషన్ అలా ఉపయోగపడుతుంది. సివిల్ ఇంజనీరింగ్ చేసి మనం నెంబర్ 1 బ్రిడ్జ్లు కట్టాం అనుకోండి, అది మనకి ఎలివేషన్ అప్పటికి రాపోవచ్చు. కానీ ఇంజనీర్ సర్కిల్స్లో అరే పలానా లార్సన్ అండ్ టార్బో అంటే ఎల్ఎన్టీలో మంచి ఇంజనీర్ అంటారా, పలానాడు పలానా కంపెనీలో మధుకాన్లో మంచి ఇంజనీర్ అంటారా, పలానా ఇంకో పెద్ద కంపెనీలో మంచి ఇంజనీర్ అంటారా అని చెప్పుకుంటారు. అలాగే డాక్టర్స్ కూడా చదివేసేటప్పుడు చదువుకి అప్లికేషన్లో వచ్చేసరికి ఒక కాంప్లికేటెడ్ క్రిటికల్ సర్జరీని అంతకు మునుపు డాక్టర్లు ఎవరు చేయనటువంటి ఒక ఫ్యూజన్ మెథడాలజీలో టెక్నాలజీ అవైలబుల్ అట్ దట్ టైమ్ అండ్ ద మెడికల్ సైన్స్ వాట్ హీ హ్యావ్ పర్స్యూడ్ చదివిన దాన్ని అప్లై చేస్తా ఆ క్రిటికల్ సర్జరీని గోత్రూ అయి ఆ పేషెంట్ని బతికించినప్పుడు అరే పలానా డాక్టర్ చేతి అస్తవాస్ అంటారా, అరే చాలా కాంప్లికేటెడ్ కేసుని భలేగా తెగిపోయిన చేతిని అతికించారంటారా, పలానా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారంట, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేశారంట, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారంట, అరే అతను స్పైనల్కి సర్జరీని చాలా బాగా చేశారంట. అంటే ఇవన్నీ ప్యాషన్తో వస్తాయి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అన్న మేము అడిగింది లా చేయొచ్చా చేయదంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ కొనసాగింపే చెప్తున్నా. లా మీకు ప్యాషన్ అయి ఉండాలి, మీకు ఆ ఒరేటరీ స్కిల్స్ ఉండాలి, లేదా డెవలప్ చేసుకునేటువంటి తపన తాపత్రయం ఉండాలి. లా చేసేసి ఎల్ఎల్బి చేసినంత మాత్రాన లాయర్స్ కింద మీరు ఫ్లరిష్ అవుతారని కాదు. మీకు కావాల్సినటువంటి ఫీల్డ్ ఏంటి లాలో కూడా, మీరు సైబర్ క్రైమ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా, సైబర్లో చేస్తాం అనుకుంటున్నారా, సివిల్ డిస్ప్యూట్స్ మీద మీరు శ్రద్ధ పెడదాం అనుకుంటున్నారా, క్రిమినల్ కేసెస్ వరకే చేద్దాం అనుకుంటున్నారా, కాన్స్టిట్యూషనల్ లా చేద్దాం అనుకుంటున్నారా, సివిల్ రైట్స్కి సంబంధించినటువంటి లాయర్ కింద మీరు సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్బిట్రేషన్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే బ్యాంక్ డిస్ప్యూట్స్కి సంబంధించి చేద్దాం అనుకుంటున్నారా, ఎల్డీఆర్ మీద ఉందాం అనుకుంటున్నారా, ఒక 20-30 స్ట్రీమ్స్లో మీకున్న ఎబిలిటీని అంచనా వేసుకోండి. ఆ ఎబిలిటీని పర్స్యూ చేసుకోండి, పరిశీలించండి. లాయర్ కింద నాకు 10 ఏళ్ళు పడదానికి ఎస్టాబ్లిష్ అవ్వడానికి, నా మీద వైఫో చిల్డ్రనో డిపెండెంట్స్ ఉన్నారా, మదర్ ఫాదర్ ఉన్నారా. ఇప్పుడు అందరికి అన్నీ సాగుబాటు అవ్వవు. సాగుబాటు అయ్యేవాళ్ళు వేసే ఆశాలన్నీ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు వేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కష్టపడాల్సి వస్తుంది. ఆ పెయిన్ మేము తీసుకోగలుగుతా ఉన్న మంచి లాయర్ అవ్వాలనుకుంటున్నాం. ఒక రోల్ మోడల్ హరీష్ సాల్వే గారు లాగో, రామ్ జెత్మలానీ గారు లాగో, ఇలా ప్రముఖంగా పేరు మోసిన లాయర్ లాగా మేము ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇద్దాం అనుకుంటున్నాం అంటే మాటలు చెప్పినంత తేలిక ఉండదు. when you aspire something, aspiration needs sacrifices. This is my concluding statement. If you are prepared to sacrifice your time, personal life, and I don't know,
వాట్ ఇట్ మైట్ టాస్క్, ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుగుతుంది. ఒక్కొక్క గోల్ మనం పెట్టుకున్నాం అంటే ఆ గోల్ ఒక్కొక్కటి జీవితంలోంచి ఒక్కొక్కటి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎర్లీ ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చాం అనుకోండి, చాలామంది మన ఫ్రెండ్స్ పబ్బులకి క్లబ్బులకి తిరిగి మనం తిరగలేకపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన వైపు చూస్తున్నటువంటి కార్యకర్తలు ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని ప్రతి విషయంలో ఆచితూసి జాగ్రత్తలు తీసుకున్నా బురజల్లుతోనే ఉండరు. అందుకని ఆ ఒత్తిడి, ఆ స్ట్రగుల్ 20కి 30కి ఎందుకు తీసుకున్నాను రా బాబు అని తలకాయపోటు రావచ్చు, విచ్ ఐ హ్యావ్ ఫేస్డ్ పర్సనల్లీ. సో అలాగే లా ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ ఫ్యామిలీ టైం ఉండదు. యూ నీడ్ లాట్ ఆఫ్ బుక్ రీడింగ్. అంటే సిపిసి, సిఆర్పిసి, ఐపీసీలు అలవోగ్గా చదివేసి బట్టి గుర్తుపెట్టేసుకుంటే సరిపోదు. యూ ఆల్వేస్ నీడ్ అ సెన్స్ ఆఫ్ కోరిలేషన్ విత్ ద సబ్జెక్ట్ అండ్ యువర్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ వాడతా, సైటేషన్స్ ఏమొస్తున్నాయి, ఎన్ని హైకోర్టులు ఏదో అని జడ్జిమెంట్లు ఇస్తున్నారు, ఎన్ని సుప్రీంకోర్టులు ఏదో అని ప్రెసిడెంట్స్ ఇస్తున్నారు, వాటిని ఎట్లా కోరిలేట్ చేసుకోవాలి. అప్పుడు దాకా మన లాయర్ ఫ్రాటర్నిటీలో సర్కిల్లో ఎవరో చూడనటువంటి దాన్ని మనం ఎట్లా చూడగలుగుతున్నాం, ఇలా చాలా అంశాలు. ఇట్స్ అన్ ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్. ఏ లాయరు పరిపూర్ణత చచ్చిపోయి ఒక్కరోజు ముందు కూడా సాధించాడు, గుర్తుపెట్టుకోండి. 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మన దగ్గరికి వచ్చే కేసు అది కొత్త కేసే. అంటే అది ఆల్రెడీ 307 అయి ఉండొచ్చు కదన్నా, అది ఆల్రెడీ 301, 302 అయి ఉండొచ్చు కదన్నా, 354 అయి ఉండొచ్చు, 506 అయి ఉండొచ్చు, 420 అయి ఉండొచ్చు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ సెక్షన్స్. జనరలిటీ కెనాట్ బి అప్లైడ్ టు ఫీల్డ్ లైక్ లా. ఎందుకంటే జనరల్గా ఏముండవు, ఆ కేసు చూసి ఈ కేసుకి ఆ ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ పెట్టేస్తే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు తేలం, సర్వే అవ్వగలుగుతాం లాయర్ కింద, అంతే గుర్తుపెట్టుకోండి. ఏ వృత్తులైనా సర్వే అవ్వడానికి మనకు మెలకువలు అక్కల్లా. ఆ వృత్తులు అలా ఉన్న 4-5 కేసులు వస్తే చిన్న చిన్న బెయిల్లే పెట్టుకుంటా పిటిషన్లు వేసుకుంటే సర్వే అయిపోవచ్చు. సర్వే అవ్వడానికి ఆ ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వడానికి మధ్య డిఫరెన్స్ని అర్థం చేసుకుని మీరు ఆ ఫీల్డ్లో సర్వే అవ్వడానికి వస్తున్నారా, ఎక్సెల్ అవ్వడానికి వస్తున్నారా అనేటువంటిది మీకు మీరే చెక్ చేసుకుని అప్పుడు లా సెట్ రాసి ఎల్ఎల్బి తీసుకోండి తప్ప సరదాగా ఎల్ఎల్బి 3 ఏళ్ళ పాటు ఉత్సాహంగా చేసేసి డిగ్రీ ఇంట్లో పెట్టుకుని కూర్చున్నంత మాత్రాన వచ్చేటువంటిది ఏముండదు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైం. చాలా టైం కేటాయించాల్సి వస్తుంది. కోర్టుల ప్రాసెస్లో మనం పరిగెట్టినంత వేగంగా పరిగెట్టవు. మూట్ కోర్ట్ మేము సెషన్స్ చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఆవేశాలన్నీ నిజంగా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఆవేశాలన్నీ చల్లారిపోతాయి. సెక్షన్లో మనం ఎవరి మీద అరవలేం. ఫైలింగ్ వేయడానికి 15 రోజులు ఎందుకు పట్టింది, 4 రోజులు ఎందుకు పట్టిందని ఎవరిని మనం ఏమి ఒక్క పల్లెత్తు మాట అనలేం. అది చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటాయి. నేను క్లయింట్ కింద ఉంటా, నా లాయర్లు నాకు చేయలేదనిపించినాయని నేను లాయర్ కింద మారినప్పుడు ఓహో ఈ సాధక బాధకాలు ఉంటాయా అని విషయాలు అర్థం చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఎవరైనా లా చదవచ్చు, కానీ ఎవరైనా లాయర్ అవ్వలేరు, అది గుర్తుపెట్టుకోండి. లా చదివి లా డిగ్రీ తీసుకున్న వాళ్ళంతా ప్రోగ్రెసివ్ లాయర్, ఎస్టాబ్లిష్డ్ లాయర్ అవ్వలేరు. దానికి ప్యాషన్, లెర్నింగ్, సాక్రిఫైస్, కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ అవసరం అయితే, ఫర్ దట్ మ్యాటర్ ఏ ఫీల్డ్లోనే అయ్యే అవసరం అయితే. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని లా చేయండి తప్ప ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో నల్లకోట వేసుకుని వెళ్ళిపోతే 4-5 ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తే వల్ల వచ్చే ఉపయోగం సచ్చిది లేదు. నేను ఎప్పుడో చెప్తా, బీయింగ్ రిచ్ అండ్ షోయింగ్ రిచ్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళు చాలా ఉందిగ్గా ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు హడావుడి కనబడుతూ ఉంటారు. అలాగా జీవితంలో నిజంగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఆ టాలెంట్ని అవసరమైనప్పుడే ప్రదర్శిస్తారు, అనవసరమైనప్పుడు అట్ల గురించి మాట్లాడరు, ప్రస్తావించరు. సో మీరు షో కేసింగ్కి షో వ్యాపారానికి ఆ పనులు చేయడం అనేటువంటిది అయితే కనుక ఐ డోంట్ సజెస్ట్ యూ. ఇట్ కిల్స్ యువర్ టైం. దానికంటే మీరు రియల్ ఎస్టేట్లో టైం పెట్టారు అనుకోండి, 4-5 ఏళ్ళలో ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటారు, డబ్బులు వస్తాయి, డబ్బులతో మీకు కావాల్సినటువంటి హుందాతనాన్ని మీరు ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. టైం ఈజ్ ఎవ్రీథింగ్. మనం వెనక్కి తీసుకురావాలని అందరికీ తెలిసిన మనం ఆ టైంనే కిల్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆలోచించుకోమని. ఇక దీని గురించి ఏదన్నా మరిన్ని డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో కానీ లేదా మీరు ఈమెయిల్ రూపంలో కానీ పెట్టండి, నేను ఖచ్చితంగా దాని గురించి స్పందిస్తాను. సో ఐల్ టేక్ లీవ్. జై భారత్, జై భీమ్.